ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో ప్రజాసేవ క్లబ్ ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇబ్రహీంపట్నం సిఐ ఏ సుబ్రహ్మణ్యం, ఆర్ఐ కృష్ణ, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు పాల్గొన్నారు. వారు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సభలో సిఐ ఏ సుబ్రహ్మణ్యం మాట్లాడారు. సమాజంలో అన్ని వర్గాలకు హక్కులు కల్పించేందుకు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని, ఆయన సిద్ధాంతాల వల్లే నేడు సమాన హక్కులు సాధ్యమయ్యాయని తెలిపారు. ఆర్ఐ కృష్ణ మాట్లాడారు. నిమ్న వర్గాల ప్రజలకు రాజ్యాంగం ద్వారా ఉద్యోగాలు అలాగే రాజకీయ అవకాశాలు లభిస్తాయని వివరించారు. జి ఆంజనేయులు మాట్లాడారు. ఇక ప్రభుత్వాలు రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా పేదలకు మరిన్ని హక్కులు కల్పించాలని కోరారు. జన్మదిన శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నానండి. కాకపోతే ఆయన చేసి మనం చెప్పుకోవాలి కాబట్టి కంపల్సరీగా మాట్లాడాలి. ఒకసారి ఆయన చదివే రోజుల్లో నో ప్యూన్ నో వాటర్, నో ప్యూన్ నో వాటర్ అంటే ఆయన చదివేటప్పుడు ఆయన రాసుకున్న జీవిత చరిత్రలో ఏమనంటే, ఆ రోజు ప్యూన్ రాకపోతే సార్ అంబేద్కర్ గారికి వాటర్ లేవు. ఎందుకంటే ఆ వాటర్ ఒకేకుండా అది అతనే పోయాలి. అతను రాకపోతే ఆ రోజు వాటర్ లేకుండా ఉండాల్సిందే. అలాంటి పరిస్థితుల నుంచి ఆయన వచ్చి మనకి చక్కటి రాజ్యాంగాన్ని ఇచ్చి అందరూ మనం ప్రతి ఒక్కరు ఈ భూమి మీద ఉన్న అంటే ఈ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు కంపల్సరీగా అంబేద్కర్ గారిని ఏదో ఒక టైంలో ఏదో ఒక విధంగా వినియోగించుకుంటారు. ఎవడన్నా మనల్ని ఎదిరికిస్తుంటే నువ్వెంతంటే నేను అంతే, ఆ మాట ఎందుకు వస్తుంది? మనకి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరు ఈ భూమి మీద నివసించే ప్రతి ఒక్కరు సమానమే అని రాజ్యాంగంలో పెట్టారు కాబట్టి మనం ఆ మాట అనగలం. నువ్వెంతంటే నేను అంతే అని ప్రతి ఒక్కరు అంటాం కదా. మనం ముందు ఎవడన్నా కొంచెం యుద్ధం చేస్తే ఇవన్నీ ఏంటంటే మనకి ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ప్రెస్ క్లబ్ ఇబ్రహీంపట్నం ఏపీడబ్ల్యూజేఎఫ్ తరఫున ఇంత ఘనంగా నిర్వహిస్తున్న ఈ ప్రెస్ క్లబ్ అందరికీ కూడా నా ధన్యవాదాలు. అందరికీ తెలిసిందే